వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్ కి. నేను అక్కడికేనండి. నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి. 1 minute సార్. పింకీ నువ్వు వెనక్కి కూర్చో. రండి రండి ఎక్కడ 1 minute. అరే మళ్ళీ ఎక్కడికి? ఒక్క నిమిషం. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి దింపించాలు కూర్చో. రైట్ మాస్టర్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? వీడికి షుగరు వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్ లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారుకి అన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే పండుగ చేసుకోండి. మీరు కూడా. పర్ఫెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్ ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ 1 2. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. అమ్మా బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. అదండి. జాయింట్ వీల్ ఎక్కుదామా? ఓకే, మీరు కూడా రండి. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద రామా, దా. వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి. నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేస్తుంది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో, అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్, సరిగ్గా కూర్చో. టెన్షన్గా ఉందండి.
మేఘాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇటు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల వాడేం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జంటివి లెక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోరే బెటర్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. గ్రీన్, నమస్కారం అండి. మళ్ళీ తిరిగిందంటే అట్లుగా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏం చేయండి దేవుడు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. ఇవి పెరిగింది. వెనకెలా అమ్మాయి గుడిదే. తెవలండిరా తెరిచిల్లారా. టికెట్ ఇది. ఈ వెంకితో ప్రోగ్రాంలు పెట్టుకోవడంత బుద్ధితో ఒక పని ఇంకోట్లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు, చూడు అరగంట అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద. రండి.